బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన 60 రోజుల వ్యవధిలో కనీసం 6 సార్లు ఆయన బెంగళూరు వెళ్లారు. ఆయన తరచుగా బెంగళూరు వెళ్లటంపై రాజకీయ వర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో జగన్ ఆంధ్రప్రదేశ్లో స్థిరంగా ఉండకపోవడం వైసీపీ శ్రేణుల స్థైర్యం, జగన్పై నమ్మకం కోల్పోయేలా చేస్తోంది. ఇప్పటికే పార్టీ ఓటమి తర్వాత వైసీపీలో ఫైర్ బ్రాండ్లుగా గుర్తింపు పొందిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. వీలైనంతగా పార్టీ అధినేతకు దూరం జరిగారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో జగన్కు కళ్ళు, చెవులు, నోరుగా వ్యవహరించిన, సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల మీడియా కంటపడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అలాగే పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు నిర్వహించిన ఆయన పుత్రరత్నం పిల్ల సజ్జల పోలింగ్ అయిన మరుసటి నాటి నుంచే అయిపు లేకుండా పోయారు. ఇక విపక్షాలపై విమర్శలంటూ బూతులే అన్నట్లుగా వ్యవహరించిన గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని ఇంచుమించు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయితే బయట కనిపిస్తే అరెస్టే అన్న భయంతో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. మరో ఫైర్ బ్రాండ్ రోజా రాష్ట్రం దాటేశారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు ఇక వైసీపీ తరపున మాట్లాడేందుకు పేర్ని నాని, అంబటి వంటి వారు తప్ప మరెవ్వరూ కనిపించడం లేదు. చాలా మంది సీనియర్లు ఇప్పటికే పార్టీ వీడి వెళ్లిపోయారు. మరికొందరు రాజకీయాలకే స్వస్తి పలికారు. ఈ పరిస్థితుల్లో జగన్ రాజకీయంగా ఒంటరి అన్న భావనతో తాడేపల్లిలో స్థిమితంగా గడపలేకపోతున్నారని, అందుకే సందు దొరికినా దొరకకపోయినా బెంగళూరు చెక్కేస్తున్నారని అంటున్నారు. దీనికి తోడు జగన్ హయాంలో అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలపై దర్యాప్తు సాగుతోంది. ప్రాథమికంగా కొందరు నేతలు, అధికారుల పేర్లే బయటకు వస్తున్నప్పటికీ ముందు జగన్ కూడా విచారణ ఎదుర్కోవాల్సి వస్తుందని, ఆ భయంతోనే సాధ్యమైనంత వరకు రాష్ట్రం బయటే గడిపేయాలని జగన్ భావిస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.